ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. సో లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి రెడీ టు డూ ఎనీథింగ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, అన్లెస్ ఇట్ ఈస్ నాట్. ఏంటి మేడం లైఫ్ లో ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందా? వాట్ ఈస్ లైఫ్ అంటే? చిన్నప్పటి నుంచి చాలా దెబ్బలు చూసి వచ్చాను కాబట్టి సార్. అవునా? సో ఐ షుడ్ ఐ టెల్ ఎవ్రీబడి ద సేమ్ థింగ్. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి yes వచ్చారా? అలాగ లేకపోతే నుంచే వచ్చాను. ఏమైనా స్ట్రగుల్స్ ఎక్కువ yes ఫేస్ yes of course I was a very lower middle class girl. మమ్మీ డాడీ నేను ఒకే డాటర్. మమ్మీకి నేను 8 years ఉండేటప్పుడే కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి షీ కుడెంట్ వర్క్ ఆఫ్టర్ దాట్. సో అందుకే నా కెరియర్ని 8 years నుంచి స్టార్ట్ అయిపోయింది. 8 years నుంచి సీరియల్స్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ కెరియర్ అనేది 13 yearsలో స్టార్ట్ అయింది. ఓకే. నేను 13 years ఉండేటప్పుడు స్కూల్ వదులుకొని సీరియల్ చేయాల్సి వచ్చింది. సో సీరియల్స్ చేశాను, మోడలింగ్ చేశాను. అలా తేజ సార్ చూశారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ అంత పెద్ద సక్సెస్ కానీ హిట్ కానీ అవ్వలేదు. బికాస్ మాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు టు టెల్ లైక్ ఇలా వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో లైక్ దిస్, ఇలా మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవాలి, ఇలా ఒక పిఆర్ పెట్టుకోవాలి. సో ఇలా మాకు అలా గైడెన్స్ ఇవ్వడానికి ఏం లేదు. అండ్ ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ డిడ్ జై. ఎంత ఉంటుంది మీ ఏజ్ అప్పుడు? అప్పుడు నేను 16. అదంతా మీరు అది క్లాత్ ఇలా వేసుకొని బికాస్ అది ముస్లిం క్యారెక్టర్ సార్ అలా చేపించారు. సో అందుకోసం ఐ కుడెంట్ ఫోకస్ మచ్ ఇన్ దిస్ కెరియర్. అండ్ హీరోయిన్ గా ఉండాలంటే గ్లామరస్ ఉండాలి, రొమాంటిక్ సీన్స్ చేయాలి. సో చాలా విషయాలు ఉంది. సో అదంతా నేను చేయలేను. ఐ వాస్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో నాకేం వచ్చిందో, నేను ఏ ఆఫర్ అయితే వెతికి వెళ్ళలేదు సార్. నాకు అన్ని నా వేలో వచ్చింది, దాంట్లో నాకు నచ్చింది నేను చేశాను. జై తర్వాత ఇంకేం ఆఫర్స్ రాలేదా మేడం? వచ్చింది సార్, చాలా వచ్చింది. బట్ ఐ డోంట్ నో, ఇట్ డెంట్ క్లిక్. జై మూవీకి ముందు ఆర్యా 1 మూవీకి ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఆర్యా 1 యాజ్ వెల్ as ఫర్ జై. అది తేజ సార్ అండ్ దిల్ రాజు సార్ అప్పుడు నాకు చెప్పారు. సో ఇద్దరికి ఆర్యా మూవీకా లేకపోతే జై మూవీకా అన్న ఒక డిస్కషన్ ఉండేటప్పుడు తేజ సార్ వచ్చి నా ఫేస్ కట్ వాస్ మోర్ సూటబుల్ ఫర్ ద ముస్లిం క్యారెక్టర్. సో హీ పిక్డ్ మీ ఫర్ ద మూవీ. సో అందుకోసం ఆర్యా నేను చేయలేకపోయాను. అది నేను జై మూవీ అప్పుడు సార్ చెప్పి నేను విన్నాను. అంటే దిల్ రాజు సార్ నేను కలవలేదు, నేను మాట్లాడలేదు. బట్ దిల్ రాజు సార్ వస్తారు, రోజు సెట్కి వస్తారు. సో అప్పుడు నా దగ్గర షేర్ చేశారు. సో దాని తర్వాత చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ సార్ మూవీ ఆఫర్ వచ్చింది. బట్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, అలా మనం దాని తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న ఒక ఫాలో అప్ ఉంటుంది కదా, అది ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు గైడ్. అండ్ చాలా క్యారెక్టర్స్ వచ్చింది, లైక్ లిప్ లాక్ సీన్ చేయాలి, క్లీవేజ్ చూపించాలి, ఫస్ట్ నైట్ సీన్స్ ఉన్నట్టు. సో ఇదంతా నేను ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో అందుకోసం నేను చాలా మూవీస్ వదులుకున్న మూవీస్ చాలా మూవీస్ ఉంది. దెన్ తమిళ్ వెళ్ళేటప్పుడు సేమ్ రాధికా మ్యామ్ సీరియల్ నుంచి ఆఫర్ వచ్చింది. ఐ వర్క్డ్ ఇన్ అ బ్యానర్ ఫర్ 10 years రెడాన్లో. 16 నుంచి 26 దాకా 10 yearsకి తన అన్ని సీరియల్స్లో నేను ఉంటాను, తమిళ్ తెలుగు. సో ప్రతి నెల నాకు రెడాన్ నుంచి ఒక మంత్లీ సాలరీ లాగా వచ్చేది. సో ఐ వాస్ మోర్ కంఫర్టబుల్. నన్ను వెతికి ఒక వర్క్ వచ్చేటప్పుడు అండ్ మూవీస్లో ఉండేటప్పుడు ఏంటంటే సార్, టు బి వెరీ ఫ్రాంక్, చాలా స్ట్రెస్ ఉంటుంది సార్. అంటే ఒక్క మూవీ చేసినా దాంట్లో 4 days నుంచి 20 days దాకా వర్క్ ఉంటుంది. మాక్సిమం 25, 30 days పెట్టుకోండి. ఇయర్లీ మీరు ఒక 2-3 మూవీస్ చేసినా కూడా 2 months 3 months వర్క్ చేస్తారు, మిగతా 8 months ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు. అండ్ యూ డోంట్ నో వాట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. దట్ మెంటల్ స్ట్రెస్ నేను తీసుకోలేకపోయాను యాక్చువల్గా. సో రోజు నాకు పని చేయాలి, పొద్దున్నుంచి రాత్రి దాకా నాకు పని చేయాలి, అది చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందుకోసం ఐ షిఫ్టెడ్ టు సీరియల్స్ అంటే ఇంకా ఫుల్ వర్క్ ఉంటుంది. ఇంకా ఎస్, ఒక రోజుకి 15 సీన్లు, మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 10కి వచ్చేయచ్చు. 15 scenes 20 scenes per day. సో ఐ ఎంజాయ్డ్ దట్ కైండ్. జై మూవీలో ఏదన్నా సీన్ గుర్తుందా మేడం? చాలా సీన్స్ గుర్తుంది సార్, ఎందుకు గుర్తులేదు. చాలా ఇప్పుడు తెప్పించాలా బుక్? నన్ను కొట్టిన గుర్తుంది, నన్ను తిట్టింది గుర్తుంది. శంకర్ మాస్టర్ కొట్టారు. ఓకే. తేజ సార్ తిడతారు. ఓకే. శంకర్ మాస్టర్ అయితే ఒకసారి కొట్టారు. అంటే ఆ సీన్ ఏంటంటే సార్, ఐ వాజ్ 16 అండ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ క్యారెక్టర్. ఓకే, హీరోయిన్ అంటే ఏదో ఒక 4 పాటలకు వచ్చి డాన్స్ చేసేసి 2 సీన్లకు వచ్చి వెళ్ళిన మూవీ అయితే అది కాదు. అండ్ ఒక సీన్లో హీరో హర్ట్ అయ్యి హాస్పిటల్ ఉంటారు, నేను నీకోసమే సాంగ్లో పాడుతూ పాట పాడాలి. మా మమ్మీ యాక్చువల్గా చాలా స్ట్రిక్ట్. తేజ సార్ డైరెక్ట్గా తిడతారు, బట్ హీఈస్ నాట్ దట్ వెరీ అరగెంట్ టువర్డ్స్ మీ. కోపం వస్తే వాళ్ళ మమ్మీని పిలవండి అని మా మమ్మీని పిలిపిస్తారు.
మా మమ్మీ వచ్చి ఎవరున్నారు ఏమన్నారని చూడరు, అందరి ముందు తిట్టేస్తారు. అక్కడి నుంచే నాకు సగం నీళ్ళు వచ్చేస్తుంది. దాంట్లోనే సగంగా పాడుతున్నాను. ఒక లైన్ వస్తుంది కదా, నీ కోసమే అని ఒక పాట వస్తుంది. సో ఐ హ్యావ్ టు క్రై అండ్ అది పాడాలి. నీ కోసమే నీ కోసమే అలా లాగి పాడాలి. సో గ్లిజరిన్ అంతా వేసుకున్నాను. నాకు ఎంత గ్లిజరిన్ వేసుకున్నా కళ్ళ నుంచి నీళ్ళు ఒకటి రావు. అదొక పెద్ద మైనస్ నాకు. ఓకే, నీళ్ళు వస్తుంది బట్ నా స్కిన్ టోన్కి అది బయట కనిపించదు. ఏడుస్తున్నాను కరెక్ట్గా కెమెరా రన్నింగ్లో ఉంది, లీడ్ వస్తుంది కదా, అవును, అది మ్యూజిక్ లీడ్ 4 counts ముందు ప్లే చేస్తారు కదా. నేను అలా అంటున్నాను నీకోసమే లైన్ తీయడానికి. అక్కడి నుంచి మాస్టర్ అలా వచ్చారు, నా వెనకాల చమ్ అని 2 ఇచ్చారు, ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఏడుపు తట్టుకోలేదు, ఏడుపు లోపల నుంచి వస్తుంది. నేను ఇప్పుడు లిప్ సింక్ తీయకపోతే మళ్ళీ ఇంకొకసారి కొడతారు, మళ్ళీ ఇంకొకసారి 1 more టేక్ వస్తుంది. సంతోషి ఎట్టి పరిస్థితుల్లో చేసే ఆ సీన్ని చూసారంటే మేకప్ లేకుండా నాది యాక్చువల్గా వైడ్ మౌత్. ఆ నిజంగానే ఏడుపులో ఇంత పెద్ద మౌత్ పెట్టుకుని నీకోసమే అంటే నిజంగానే నీళ్ళు వచ్చేసింది ఆ షార్ట్లో అయితే. ఓకే, అసలు అది అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆ మూవీలో. నవదీప్తో ఏదైనా సీన్ గుర్తుందా మేడం? ఏదైనా ఒక 2 dialogues. ఫస్ట్ నా షార్ట్ వచ్చి చూసారంటే October 18th స్టార్ట్ అయింది షూటింగ్. October 18th రోజున పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత మధ్యలో ఒక సీన్ వస్తుంది. తనని బేకరీకి తీసుకొస్తాము. నేను క్లోజప్లో ఇలా దిగి, ఇదిగో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నేను మా డాడీతో నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, నువ్వు వచ్చి ఆ షేక్ గార్డ్ని ఫుల్ చెత్త కొట్టేయాలి, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ క్లోజప్ షాట్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ షాట్. ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ సార్ యాక్చువల్గా తేజస్ సార్ అందరికి 11,000 ఇస్తారు. అవును, సాలరీగా ఫస్ట్ నితిన్ కూడా అదే చెప్పాడు, 11,000 ఇస్తారు. బట్ నేనైతే అది కూడా తీసుకోలేదు, బట్ నేను అడగలేదు. బికాస్ అంత పెద్ద మూవీలో అంత క్యారెక్టర్ ఇచ్చింది. ఐ థింక్ దట్ వాస్ ద ఫ్రీగా చేసేసారా? ఫ్రీ అని నేను చెప్పకూడదు, నన్ను తను ఫ్రీగా తీసుకున్నారని చెప్పాలి. బికాస్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ థింగ్. బికాస్ 11,000 ఇస్ నాట్ గోన్ బి సాలరీ విచ్ ఇస్ 20 years back పెద్ద అలా కాదు సార్. నేను చెప్పేది ఆ 11,000 వల్ల నేనేం పెద్ద ఇల్లు కట్టేది లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో నన్ను పెట్టింది. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ ద 11,000 రూపీస్. సో అందుకోసం నేను సార్ దగ్గర ఏ సాలరీ అడగలేదు. ఐ థింక్ ద ఎడ్యుకేషన్ విచ్ హీ గేవ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ అప్పుడు దాకా నేను ఒక సీరియల్ చేశాను. సీరియల్కి ఒక మూవీకి ఎంత మనం యాక్టింగ్లో ఇంప్రూవ్ చేయాలి, ఒక మూవీ హీరోయిన్ అంటే ఏంటి, హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అ స్టేటస్ కాల్డ్ హీరోయిన్. సో ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ ద 11,000. అంటే ఎప్పుడైనా అనిపించింది ఐ వాంట్ టు డూ ఏ స్మాల్ రోల్ విత్ దిస్ హీరో అలా ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ సార్. ఓకే, సో ఆర్య మూవీ మిస్ అయినందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ హోప్ టు వర్క్ విత్ అలా అల్లు అర్జున్ సార్ తో మూవీ వచ్చిందని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.